గిరిజాచిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితా వసురైర్ భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకందరాశ్రేయసే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ నిరాలంబాయ తేజసే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురు పౌర్ణమి సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమంలో మానవుడుగా ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మనం ఈ కాలము యొక్క గణనలో మనలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టారు, వెళ్ళిపోయారు. మన చావు పుట్టుకలతో సంబంధం లేకుండా సమస్త గురుమండలానికి ఆరాధన చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు, మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ అంజిరెడ్డి గారు. నిజానికి ఈరోజు ఏవిఎన్ రెడ్డి గారు నేను ఈరోజు రమ్మని అడిగినాను, వారు వస్తా అన్నారు. వారికి అనుకోకుండా విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడం వల్ల వారు మధ్యాహ్నమే యోగి గారు నన్ను మన్నించండి, ఏం రాలేకపోతున్నాను ఈరోజు అని అన్నారు. వెంటనే నాకు అంజిరెడ్డి గారు గుర్తొచ్చారు. మా అంజిరెడ్డి గారు నిన్న మొన్న గట్టిగా తిరుగుతున్నారు ఆ ఏరియాలో, ఓసారి ఎప్పుడైనా పిలుచుకునే వాళ్ళం, ఈరోజు ఎందుకు అవకాశం తీసుకోకూడదని మేము ఫోన్ చేస్తే, హనుమంతరావు గారు నేను ఇద్దరం ఫోన్ చేస్తే, నాకు సింగూరులో కార్యక్రమం ఉంది, సంగారెడ్డిలో ఉంది, అయినా వచ్చే ప్రయత్నం చేస్తా అని వారు వచ్చినందుకు వారిని కొంచెం శ్రమ పెడుతున్నాం. ఈ ఉపన్యాసం విన్న తర్వాత మీరు ఇంకొక చోట 1000 ఉపన్యాసాలు మాట్లాడడానికి శక్తి మీకు వస్తుంది. ఆ పరమేశ్వరుడు మీకు అట్లా ఇస్తాడు. కాబట్టి మీ సమయం వృధా అని అనుకోకండి. ఇది పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు కూర్చోవలసిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రముఖ్ శ్రీ బండారు రమేష్ గారు, మా కుటుంబ సభ్యులు లాంటి వారు. అట్లానే ఇవాళ 3 ఇక్కడ మన రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాదు, అక్కడ ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీలు గెలిపించిన అదృష్టవంతుడు మా హనుమంతరావు గారు తపస్ రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. అట్లానే ఇప్పుడే మా మిత్రులు ఆత్మీయులు షాద్నగర్ కంటెస్టెడ్ క్యాండిడేట్ శ్రీ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, శివరాజు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మా మాధవరెడ్డి గారు, ఈరోజు పురస్కారం అందుకుంటున్నటువంటి 2 మిత్రులు. ఒకరేమో గాజుల రవీందర్ గారు కరీంనగర్, 1 నుంచి 10వ తరగతి తెలుగు పుస్తకాల రచనల్లో అతని యొక్క భాగస్వామ్యం ఉంది, అతని సేవ ఉంది. కాబట్టి రవీందర్ గారు మరి ఎప్పుడు ప్రాంత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వాళ్ళని సన్మానం చేస్తే మన ప్రాంతంలో సేవ చేసేటటువంటి వాళ్ళని గుర్తించొద్దా? మా సోమయ్య గారు గుర్తొచ్చారు, ఇక్కడనే సోమన్ గుర్తులో ఉంటారు. వారు వాస్తు పండితులు. మన ప్రాంతంలో ఎన్నో గ్రామాలలో కేవలం ఒక 500 రూపాయలు ఇస్తే పోయి
ఇంటి వాస్తులు, బొడ్రాళ్ళు, దేవాలయ వాస్తులు అతి తక్కువగా సామాన్లకు అందుబాటుగా వాస్తు శాస్త్రాన్ని అందజేస్తున్నటువంటి మా సోమలింగం గారు ఈరోజు పురస్కారం అందుకుంటూ ఉన్నారు. అట్లానే మరి ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి మీ అందరికీ ఇటీవల మనం సత్సంగం వర్షాకాలం వల్ల 3 నెలల నుంచి ఆపినాము. మళ్ళీ ఈరోజు గురు పౌర్ణమితో ప్రారంభం చేసినాం. సమస్త గురుమండలం అంతా అందరికీ శక్తి కలిగించాలని, మనందరికీ మంచి మనస్సును కలిగించాలని ఆ గురు పరమాత్మను శిరస్సు వంచి వేడుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరిలో ఉన్నటువంటి ఆ గురు పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఒకడు ఓ ఇంటికి వెళ్ళి అడిగినట, అమ్మా భార్యను లొంగ తీసుకోవడం ఎలా అని పుస్తకం రాసింది మీ ఆయనేనా అన్నాడట. అవును మా ఆయనే రాసిండు అన్నాడట. ఎందుకు అంటే ఒక్కసారి ఆయన చూసిపోదామని ఉంది అన్నాడట. లోపల బట్టలు ఉతుకుతున్నాడు, తర్వాత రాపో అన్నదట. ఆయన రాసిందేమో భార్యను లొంగ తీసుకోవడం ఎలా పుస్తకం. ఇంకా ఆయనకి ఎంత భయం ఉందో అర్థమైంది కదా. మన ఆధ్యాత్మికతలు, మనం రోజువారీగా చేస్తున్నటువంటి పనులు, మన యొక్క ఆధ్యాత్మికత పేరుతో వేస్తున్నటువంటి వెర్రితలలు, మనకు ఉన్నటువంటి అజ్ఞానంతో మనం పడుతున్నటువంటి తడబడుతున్నటువంటి అడుగులు, వీటన్నిటినీ ఒక్కసారి ఆ గురు స్మరణతోటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి ఆయుష్ 36,500 రోజులే. మీ జేబులో 36,500 రూపాయలు ఉంటే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారో, మనం నిజంగా 100 సంవత్సరాలు బతికితే ఆ 36,500 ఉన్నట్టు. ఒకరికి 70 వచ్చినాయి, వాళ్ళ 25,000 అయిపోయినాయి, ఒకరి 30,000 అయిపోయినాయి, ఒకరి 32,000 అయిపోయినాయి, ఒకరి 1000 మిగిలినాయి. ఇంకా 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో ఎప్పుడో ఏ వేలనో తెలియదు. అట్లాంటి ఆయుష్యం అనేది. అయితే మరి ప్రపంచంలో ఏ జీవికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మానవుడు భగవంతుని యొక్క రూపకల్పనతో వచ్చాడు. మానవునికి మాత్రమే పరమేశ్వరుడు ఇలాంటి శరీరాన్ని, ఆ శరీరంలో మనస్సును, ఆ శరీరంలో బుద్ధిని, ఆ శరీరంలో ఇంద్రియాలను, ఆ శరీరంలో ఆత్మను పెట్టి నీవు మాత్రమే ఈ ప్రపంచములో విశేషమైనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉందని నిన్ను పంపించాడు. దానికోసం మరి నువ్వు పుట్టిన తర్వాత ఎవరికి ఈ ప్రపంచంలో ఏది పుట్టుకతోటి వస్తుందని లేదు, పుట్టుకతోటి రాదు అని లేదు. కొన్ని పుట్టుకతోనే మన లోపల సంస్కారాలు ఉండవు, చెడ్డ బుద్ధులు ఉంటాయి, అవి సరిగ్గా ఉండవు. ఉదాహరణకు పెట్రోల్ ఉందనుకోండి, మనం బండ్లో పోసుకునే పెట్రోల్ ఉంది కదా, ఆ పెట్రోల్ ఏది అట్లా యథాతథంగా దొరకదు. మీకు పంపులలో మనకు పోసేటటువంటి పెట్రోల్ యథాతథంగా దొరకదు. అది పెట్రోల్ బావులలో అనేక మలినాలతో కూడి ఉంటది. దాన్ని మిషన్లతోటి శుద్ధి చేసి మన ఇంజన్లో పోస్తారు. అట్లనే మనం చేతులకు ధరించేటటువంటి రత్నాలు, ఉంగరాల్లో ధరించేటటువంటి రత్నాలు, అవన్నీ ఇలాగే దొరుకుతాయి అనుకోకండి. అవన్నీ కూడా మురికి పట్టిపోయి ఉంటాయి. ఆ మురికి పట్టిపోయినటువంటి వాటిని ఆ మలినాలంతా శుద్ధి చేసి ఉంగరం తయారు చేసి ఇస్తాడు. ఆఖరికి బంగారం అయినా అంతే. అది కూడా గనుల్లో మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఇట్లా దొరకదు. అది మనిషి కూడా సంస్కారం లేకుండా పుట్టినప్పుడు మాకు సంస్కారం లేదా, మేము పుట్టుకతోటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు చదివిన వాళ్ళం, మేము పుట్టుకతోటే గీతా సహస్రనామ పారాయణాలు చేసిన వాళ్ళం, మాకు సంస్కారం లేదంటారా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో మీ మనమడి దగ్గరికి వెళ్ళండి. వాడు పుట్టి 3 ఏళ్ళు అయి ఉంటుంది. వాడు అన్నం పెడుతుంటే వాళ్ళ అమ్మ అన్నం పెడుతుంటే అన్నం మొత్తం నాకే కావాలంటాడు. ఎంత స్వార్థం చూడండి వానితో. అది నాకు ఇచ్చేయి, ఆ గిన్నె నాకు మొత్తం నాకే కావాలంటాడు. మరి ఎవడు నేర్పిండి వానికి? ఎవడైనా ట్రైనింగ్ ఇచ్చాడా? కడుపులో ఉన్నప్పుడు ఎవడైనా ట్రైనింగ్ ఇచ్చాడా? అన్నం పెడుతూ ఉంటే గిన్నెలో కాదు, దాన్ని మొత్తం కింద పడేసి నేలపాలు చేస్తాడు. ఎవరైనా కింద పడితే వాడు ఆనందపడి నవ్వుతుంటాడు, వికృతానందం వాడిది. ఎవడైనా వాడు ముందర కింద పడి దెబ్బ తాకించుకుంటే వాడు అని సంతోషపడతాడు. ఈ సంతోషపడమని వాడు చెప్పాడు వాడికి? అన్ని అవలక్షణాలు మన పుట్టుకలోనే ఉన్నాయి, లేకుండా లేవు ఎవరికి కూడా. ఆ పుట్టుకలో ఉన్నటువంటి అవలక్షణాలను సంస్కారం అనేటటువంటి ఒక విద్య చేత శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి సంస్కారాలు మన పెద్దలు మనకు నామకరణం ముందు మొదలుకొని అంత్యేష్టి వరకు పూర్వపు స్మృతులలో 50 సంస్కారాలు ఉన్నాయి. సంస్కారం మీన్స్ కడగడం, శుభ్రం చేయడం, అంతే. దాని ఏదో పెద్ద పదం అనుకోకండి. నామకరణం ఒక సంస్కారం, చెవులు కుట్టడం ఒక సంస్కారం, అక్షరాభ్యాసం ఒక సంస్కారం, పెళ్లి చేయడం ఒక సంస్కారం.
మన దరిద్రం ఏంటంటే ఆ పెళ్లి అంతా బ్రాహ్మణులు చేయట్లేదు, పెళ్లి అంతా ఫోటోగ్రాఫరే చేస్తున్నాడు. వాడు ఇప్పి కట్టమంటే మూడు మళ్ళా కడతారు రెండోసారి. సార్ ఫోటోలు పడలేదు మళ్ళీ పండి సార్ అని చెప్తాడు. ఎందుకు అక్షంతలు వేస్తున్నారు, తలంబరాలు ఎందుకు పోస్తున్నారో తెలియదు. తలంబరాలు పోసేటప్పుడు వాడు అంటాడు సార్ 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 అవి పడతలేమంటాడు, మళ్ళీ ఓపిస్తున్నాడు. అసలు పోసినందుకు 3 మంత్రాలు ఉన్నాయి. పశవ కామ సమృద్ధ్యత, వాళ్ళ ఇంట్లో పశు సంపద మంచిగా ఉండని గాక, ఐశ్వర్య కామ సమృద్ధ్యత, వాళ్ళకి ఐశ్వర్యం కలగని గాక, ఇట్లాంటి 3 మంత్రాలు పురోహితుడు మంత్రాలు చెప్పి పోయించాలి. కానీ ఆ సంస్కారం సరిగ్గా చేసుకుంటలేరు. ఇప్పుడు ఈ మధ్యలో పైసలు ఎక్కువ, హల్దీ ఒకటి వచ్చింది. హల్దీ కుంకుమ ఏమేమి వస్తాయి, అగరబత్తీలు కూడా వస్తాయి. రేపు అగరబత్తీలు బాగా అంటిపెట్టి దాంట్లో దొరలాడతారు. ఇక వాటిని ఫోటో షూట్ చేస్తారు. రాను జరిగేది అదే. నిజానికి పెళ్లి చేసేటప్పుడు హల్దీ ఏంటి, పంచ పల్లవాలు, మర్రి, మేడి, రావి, జువ్వి మొదలైనటువంటి వృక్షాల యొక్క కొనలు తీసుకొని వచ్చి వాటిని 7 బావుల నీళ్లలో వేసి ఆ నీళ్లతోటి మొదటి స్నానం అమ్మాయికి చేయించాలి. ఇది సంప్రదాయం, మనకు శాస్త్రంలో చెప్పినటువంటి చెప్తున్నా మీకు నేను. కానీ ఇప్పుడేంది, ఆ బంతి పూలని రెక్కలు చేసి ఆ మురికి నీళ్ళలో పోసి అవే కాళ్ళ కింద నీళ్ళు పూలు తీసి దాంట్లో వేస్తున్నాడు ఎవడో. నేను మొన్న ఒక ప్రోగ్రాంలో చూస్తే మళ్ళీ అవే తల మీద వస్తున్నారు. అయ్యో నవ్వవదు కదా, నవ్వదు తల మీద కాలు కింద వేసిన పూలు వేయడం ఏందండి. ఆ సంసారం కూడా గట్లే ఉన్నది. 3 నెలలు కాగానే పిల్లగాడు మాటింటలేడు, పిల్ల మాటింటలేడు. ఎవరు ఇంట్లో చూసినా ఇదే పంచాయతీ. ఎందుకంటే మన సంస్కారాలు సరిగ్గా జరుగుతలేవు. ఈ సంస్కారాలు సరిగ్గా జరగకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే మన లోపల వాల్యూ కరప్షన్ వచ్చింది. విలువలు లేవు మన దగ్గర. విలువలు కోల్పోతున్నాం రోజుకు. ఏ విలువ మీద నిలబడతలేం. ఒక రాముడు విలువ మీద నిలబడ్డాడు, అందుకే తండ్రి మాట అడవికి వెళ్ళాడు. ఒక ధర్మరాజు విలువ మీద నిలబడ్డాడు. జూదంలో ఓడిపోయిన ఒక్క పాపానికి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాడు. సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసం నిలబడ్డాడు. మరి అది వాల్యూ కరప్షన్ కాదు. అది మనదెంత విచిత్రంగా ఉంది. పూటకు వాల్యూ కరప్షన్. ఎన్ని అబద్ధాలు. వాని పేరే హరిశ్చంద్రుడు, మాట్లాడేది మొత్తం అబద్ధాలు. పేరే హరిశ్చందర్, చెప్పేటివన్నీ అబద్ధాలు. మరి వీటి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎవరికి టైమే లేదు అసలు. ఇవన్నీ అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. అందరూ అరుణాచలం పోతున్నారు, మనం పోదాం. అందరూ తిరుపతి పోతున్నారు, మనం పోదాం. ఈ కొత్త యాత్రలు, కొత్త పూజలు, కొత్త వ్రతాలు, కొత్త నోములు, ఇవన్నీ ఏంటో తెలుసా? మన వాల్యూ కరప్షన్ వచ్చింది. మన విలువల్లో కరప్షన్ వచ్చింది. ఓ దర్జీ ఆయన బాగా బట్టలు కుట్టే ఆయన, మంచి బట్టలు కుట్టే ఆయన ఉన్నాయంట. ఆ బట్టలు కుట్టే ఆయన ఉంటే ఇట్లా గురువుగారు ఆయన ఉపన్యాసం చేస్తూ ఉంటే, కూర్చొని చేస్తూ ఉంటే ఆ దర్జీ కూర్చొని వింటుంటే ఆ గురువుగారు చెప్తున్నాంటే, నీకు ఉండేది 36,500 రోజులే, జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు పాపాలు చేయొద్దు. పాపం అంటే చాలా ప్రమాదకరమైనది. అసలు దేహం శాశ్వతం కాదు. ఇవన్నీ చెప్తుంటే ఆ టైలర్కి భయం అయిందంట. నేను ఎన్ని పాపాలు చేశాను, ఎంతమంది బట్టలు కత్తిరించాను, దొంగతనంగా ఈ బట్టలని కత్తిరించుకున్నాను. అందరూ పోయినాక మెల్లగా గురువుగారి దగ్గరికి వచ్చినట. సార్ నేను చాలా మంది బట్టలు కత్తిరించుకున్నాను, నా తప్పులు జరిగిపోయినాయి, మరి దీనికి పరిష్కారం ఎట్లా అన్నాడంట. అంటే ఏమి లేదు, నీకు ఒక మంత్రం చెప్తాను, తల మీద చేయి పెట్టేసి ఆ మంత్రం చెప్పి రాత్రికి పండుకోను. నీవు నీ బొంద మీద, అంటే నీ సమాధి మీద ఎవరెవరి బట్టలు కత్తిరించావు అన్ని జెండాలు కనిపిస్తే అన్ని ఉన్నట్టు. ఇప్పటి నుంచి నీవు టైలరింగ్ చేసేటప్పుడు అలా మంది బట్టలు కత్తిరించుకోకుంటే ఆ జెండాలన్నీ మెల్లమెల్లగా ఎగిరిపోతాయి. అది 1 సంవత్సరమా 2 సంవత్సరాలు నాకు తెలియదు. ఈ 2 ఏళ్లలో ఆ బట్టలన్నీ ఎగిరిపోయినాయంటే నువ్వు పుణ్యాత్ముడు, పవిత్రుడమైనట్టు, లేకపోతే కానట్టు అన్నాడు. 2 సంవత్సరాలు వాడి కలలు కొన్ని బట్టలు ఒకసారి పోయాయి, కొన్ని బట్టలు ఒకసారి పోయాయి, ఆఖరికి 1, 2, 3 అసలు ఆ సమాధి మీద ఏ జెండా లేకుండా 2 ఏళ్లకు. అప్పుడు అనుకున్నాడు, అమ్మ నేను పుణ్యాత్ముని అయిపోయినాబ్బా, నా సమాధి మీద ఒక్క బట్ట కనిపిస్తలేదు మందిది అనుకున్నాడు. అనుకుంటున్నాడా లేదా వాడు? ఒకడు మంచి లెనిన్ కాటన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు కుట్టించుకుందామని 2 మీటర్ల బట్ట తెచ్చిచ్చాడు. ఆయనకు 180 పడుతుంది. ఈ మనసు వానికి కూకుటలేదు. గురువుగారేమో 2 ఏళ్ళు కష్టపడి నా బట్టలని పోగొట్టాడు. ఈ బట్టనేమో చూస్తేనేమో చాలా మంచిగా ఉంది, ఇది కాస్ట్లీ ఉంది జర, దీన్ని కొట్టేయాలని వాడి మనసుతో ఫైటింగ్ చేస్తున్నాడు. వాడు కొట్టేతున్నా వద్దా అంటే ఆ మనసు అన్నది ఒకసారి కొట్టే ఏం కాదు అన్నది. ఇక వాడు కళ్ళు మూసుకున్నాడు. ఈ 2 ఏళ్ళలో ఈ జెండాలు పోయినాయి. ఇంకొక 4 సార్లు 5 సార్లు మంత్రం చదువుకొని 1 నెల రోజులు ఉందంటే ఈ జెండా కూడా పోతుంది, ఏమవుతుంది పట్టడానికి కట్ చేసుకున్నాడు వాడు.
మనుషులు అంతా ఏమనుకుంటున్నారంటే నేను ఒక్కసారి తప్పు చేస్తే అయిపోయాయి. ఈ డబ్బులుండే వాళ్ళందరూ అదే నేర్పుతున్నారు సమాజానికి. డబ్బులు బాగా సంపాదించాలి, మీరు ఒక్కసారి తప్పు చేసి డబ్బు సంపాదించినట్టు చాలు జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఎన్ని తప్పులనే చేయొచ్చు, తర్వాత ఆ తప్పులు కనిపించమనుకుంటున్నారు. ఆ తప్పులకు ఏమి రూపం అద్దుతున్నారంటే పూజలు, వ్రతాలు, నోములు, పెద్ద పెద్ద పూజలు, బేట ఏనుగులు, గుర్రాలు, రకరకాల బొమ్మలు, రకరకాల యాత్రలు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనసులో అంటే ఈ పాపాలన్నీ పోవాలంటే ఈ పుణ్యాల పనులని చేయాలని అనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే సంస్కారం లేదు. ఆ సంస్కారం ఏంటో తెలిసినా, ఎవరు ఇవ్వాలో తెలిసినా, గురుమూర్తి ఇవ్వాలి. గురువు అనేవాడు ఎవరి దగ్గర ఉంటే ఆ గురువు జ్ఞానంతో, శ్రవణంతో, స్వాధ్యాయంతో, అధ్యయనంతో, అనుశీలనంతో గురువు దగ్గర ఆ వాల్యూ కరప్షన్ లేకుండా చూసుకోగలగాలి. గురువు వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. కానీ మన బుద్ధి ఎట్లయిపోయింది ఇప్పుడు? ఎన్ని పొరపాట్లు చేసినా సరే అసలు భగవంతుని కూడా మోసం చేయాలంటున్నారు. ఇదేం దరిద్రమో! దేవుని కూడా మోసం చేస్తున్నారు. దేవునికి గుణంగా షటగోపాలు పెడుతున్నారు, పంగనామాలు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే గురువు సరైనటువంటి వాడు లేడు, జ్ఞానం చెప్పేవాడు లేడు. ఆ జ్ఞానం చెప్పకుండా ఏం చేస్తున్నాం అంటే మనకు మనమే లాకేసుకున్నాం. తత్వం తెలియకుండా గుడికోవడం అలవాటు చేసుకున్నాం. గుడికోవేస్తే అయిపోయాయి, ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక అంటే గుళ్ళకు పోవద్దని కాదు, ఈ జ్ఞానం ఎందుకు? ఈ జ్ఞానం వచ్చిందంటే వాయిపో నేను మంచివాడిని అయిపోతాను భయం ఉన్నది చాలా మందికి. నేను మంచివాడిని కావద్దు అనుకుంటున్నారు చాలా మంది. అనుకొని భోగం అనుభవించాలనుకుంటున్నారు, సుఖం అనుభవించాలనుకుంటున్నారు. ఆ సుఖం కోసం అనేక రకాలైనటువంటి తప్పులు, పొరపాటు చేస్తూ ఉన్నారు. అన్నీ నాకే కావాలంటున్నారు, అన్నిట్లో నేనే ఉండాలంటున్నారు, ఏదైనా సరే నేనే తీసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే కొద్దిసేపు ఆపండి, శ్రీశైలం వెలిపెట్టద్దు. మరి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మొత్తం వ్యవస్థ నాకే కావాలా, ఈ సిస్టమ్ మొత్తం నా దగ్గరనే ఉండాలి, అన్ని నా చేతుల్నే ఉండాలి. కానీ ఆదిశంకర్లు ఒక గొప్ప మాట చెప్పారు ఈ టైంలో. కురుతే గంగా సాగర గమనం. గంగా నదేమో హిమాలయ పర్వతాల పుడుతుంది, పశ్చిమ బెంగాల్లో వెళ్ళి అది గంగా సాగరంలో కలుస్తుంది. అక్కడ నీవు అక్కడ పోయి స్నానం చేసినా సరే, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాన దానం. నీవు వ్రతాన్ని పరిపాలన చేసినా, దానాలు చేసినా. వ్రతాలంటే మనం చేసే సత్యనారాయణ స్వామి వ్రతం కాదు. మన దగ్గర సత్యనారాయణ స్వామి తప్ప అన్ని ఉంటాయి. అరటి పండ్లు ఉంటాయి, కొబ్బరి పచ్చలు ఉంటాయి, రవ్వ కేసరి ఉంటుంది, దాంట్లో పట్టు చీరలు ఉంటాయి, సొమ్ములు ఉంటాయి, వచ్చే చుట్టాలు ఉంటారు, గెస్టులు ఉంటారు. దాంట్లో ఒకే ఒక్కడు ఉన్నాడు, సత్యనారాయణ స్వామి మాత్రం ఉన్నాడు అందులో. మన ప్రాబ్లం అది. ఈ వ్రతాలు కావు, కృచ్ఛాంద్రాయనాది వ్రతాలను ఉన్నాయి కొన్ని శాస్త్రంలో చెప్పినాయి. అంటే పౌర్ణమి నాడు 15 ముద్దలు భోజనం చేయాలి, ఆ మలత రోజు 14, ఆ మలత రోజు 13, ఆ మలత రోజు 12, తగ్గిస్తూ తగ్గిస్తూ అమావాస్య నాటికి ఏమీ లేదు, 0. మళ్ళీ అమావాస్య వెళ్ళిన తర్వాత 1వ ముద్ద 2వ ముద్ద మొదలుకొని మళ్ళీ పౌర్ణమి నాడు 15 ముద్దలు తినాలి. దీన్ని చాంద్రాయన వ్రతం అంటారు. మామూలు వ్రతాలు కాదు. చాంద్రాయన వ్రతాలు చేసినా సరే, నువ్వు ఎన్ని దానాలు చేసినా సరే, సాగరంలో వెళ్ళి మునిగొచ్చినా సరే, గంగ ఎక్కడైతే చివర్ల సముద్రంలో కలుస్తుందో అక్కడ పోయి నువ్వు మునిగొచ్చినా సరే, జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. నీకు ఆధ్యాత్మికత సంబంధమైనటువంటి ముక్తి కలగాలంటే 100 జన్మలు ఎత్తినా కానీ నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే నువ్వు ముక్తిని పొందలేవని ఆదిశంకర్ల వారు చెప్తున్నారు, నేను చెప్పే మాటగా. కానీ ఇది ఎవరం అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మనకు భక్తి అంటే 2 నిమ్మడొప్పల్లో నూనె పోసి దీపాలు పెట్టుడు, ఆ చుట్టూ తిరుగుడు, ఈ చుట్టూ తిరుగుడు, ఏదో బొట్టు పెట్టుకోవడం. ఆ శ్రీశైలం పోయి ఒక విభూతి ఉండ తెచ్చుకుంటే 10 ఏళ్ళు పెట్టుకోవచ్చు, దాని ఏముంది పెద్ద సంగతి. 10 రూపాయలు ఇస్తుంది అది. ఆ విభూతి పెట్టుకుంటే అయిపోయా భక్తులు అనుకుంటున్నారు. ఒక కాషాయం అంటే 20 రూపాయలు ఇస్తే దొరుకుతుంది, అది భుజం మీద వేస్తే భక్తులు అనుకుంటున్నారు. కానీ ఇన్నర్ కరెక్షన్ లేదు, లోపల జరగాల్సినటువంటి కరెక్షన్ జరుగుతలేదు. ఆ లోపల ఉన్నటువంటి ఏ మలినమో పోవట్లేదు. మరెవరు? మనం ఏమన్నా నాస్తికులమా? నాస్తికులు అంటే కొంతమంది అంటుంటారు ఇంకా విచిత్రం, మేము ఆ పలానా పూజ చేసినందుకు మాకు డబ్బులు వచ్చినాయి. అరే మన నాస్తికులకు డబ్బులు వస్తలేవా? జర్మన్లో డబ్బులు లేవా? జపాన్లో డబ్బులు లేవా? చైనాలో డబ్బులు లేవా?
మరి వాళ్ళందరూ దేశాల్లో మనలాగా రోజువారి ఊద్బత్తి 2 ఊద్బత్తిల పూజ చేయట్లేదు కదా, కానీ వాళ్ళకి లాభం జరుగుతుంది కదా. మనం నాస్తికుడి కంటే ఘోరంగా ఉన్నాం. మన హృదయంలో ఆస్తికత్వమే లేదు. ఓ నాస్తికుడు వచ్చి వేదిక మీద నిలబడి చెప్తున్నాడు, వాడు అర్ధ గంటలో నాకు దేవుడిని చూపిస్తే, దేవుడు ఉన్నాడని నిరూపిస్తే నేను 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి మీ అందరికి సిద్ధంగా ఉన్నాను అంటవాడు. నేను నిలబడుతున్న వేదిక మీద, ఇంత లోపల రావాలి, ఎవరు వస్తారో రండి. 1 2 3 4 20 నిమిషాలే, 30 నిమిషాలే, 29 నిమిషాలైంది, ఎవడు వస్తలేడు. దేవుడు ఏడి మీ దేవుడు? మీరు దేవుడు దేవుడు అంటున్నాడు, ఎక్కడా దేవుడు అంటుంటే ఓ లావుడ్ మనిషి, శివరాజు గారు లాంటి మనిషి లేచి వాడిని దొబ్బకులు కింద నూకిడు. 29 నిమిషాలు నూకిడు. వాడు అడిగాడు, దేవుడేడి రాలేదు, శివరాజు గారు నూకిరు నన్ను కింద అంటే, దేవుడే శివరాజు గారి రూపంలో వచ్చారు అన్నాడు. నాస్తికులకైనా మనం బుద్ధి చెప్పొచ్చు, కానీ ఆస్తికులుగా ఉండి తప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. ఆ తప్పుడు పనులకి వెళ్ళి ఈ వాల్యూ కరప్షన్ లోంచి మనం బయటపడాలంటే సరైనటువంటి గురు స్థానంలో ఉండాలి. గురువు దగ్గర శ్రవణం చేయాలి, విననిక నేర్చుకోండి. ఎస్పెషల్లీ గురువులంటే ఎవరెవరే లేదు. వాచక గురువు, సూచక గురువు, మంత్ర గురువు, నిషిద్ధ గురువు, దీక్షా గురువు, 14 రకాల మంది గురువులు ఉన్నారు అందరికి. ఒట్టి గురువులు కాదు. మనం ఏమనుకుంటాం అంటే సైకిల్ మోటార్ నేర్పిన కూడా గురువు అంటాడు. మనం టైలరింగ్ కత్తిరేనిక నేర్పిన కూడా గురువు అంటారు మన దేశంలో. ఎవరు గురువు? కారు టీచర్ల కోపం వస్తుంది ఇట్లా అంటే, ఇట్లాగా కారు గురువులు కాకునింతమ్మ చెప్ప. కాక్ తలకటిస్తే కాక్ బిర్యానిస్తే కాక్ గుడిస్తే a+b² = a² + b² + 2ab = mc². ప్రోటోజువా, పోరిఫెరా, సిలిండ్రేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలిడా, ఆర్థోపోడా, మొలస్కా నేర్పేటోడు గురువు గారు అన్నాడు. ఏమన్నాడు? నేను కాదు. కారు గురువులు కాకునింతమ్మ చెప్ప. శాస్త్ర పాఠంబులు చదివి చెప్ప. ముక్తి మార్గము చెప్పు మూర్తియే గురువయ విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను విముక్తిని చేయాలి, ఉన్నవాన్ని ఉన్నట్టుగా విముక్తిని చేయాలి. భగవంతుని పట్ల నీకు అనురాగాన్ని కలిగించాలి, దైవత్వం పట్ల నీకు శ్రద్ధను కలిగించాలి. మాకు శ్రద్ధ లేదా, దేవుడి మీద మాకేమైనా శ్రద్ధ లేదా అని చాలా మంది అంటున్నారు. మన శ్రద్ధలన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా విచిత్రమైనటువంటి శ్రద్ధలు. మన శ్రద్ధలు తెలవాలంటే 2 చూసుకోవాలి అందరూ. 1 మనం రాసే డైరీ చూసుకోవాలి, ఎవరైనా డైరీ రాసే వాళ్ళు అలవాటు ఉంటే. లేకుంటే క్యాలెండర్ చూసుకోవాలి, కాలాన్ని చూసుకోవాలి. నీ కాలంలో నీ రోజులు భగవంతుని కోసం ఎన్నున్నాయి? నీ క్యాలెండర్లో దేవుని కోసం కేటాయించిన రోజులేంటివి? నువ్వు తిరుపతికి బయలుదేరిపోయిన 12 గంటల జర్నీ కాదు, రిటర్న్లో వచ్చినటువంటి 12 గంటల జర్నీ కాదు. దేవుడి కోసం కేటాయించినటువంటి సమయం ఎంత నీది? 2వది నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకో. దేవుడి కోసం ఖర్చు పెట్టిన డబ్బేంది? ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? నీ కొడుకుకు, నీ బిడ్డకు కావాల్సినవన్నీ ముందే తీసిస్తావు, ముందే దాచిపెట్టి పక్కన పెడతావు. దేవుని దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ మిగిలిన పైసలు దేవునికి ఇవ్వాలనుకుంటావు. ఆ గుళ్ళలో కొద్ది జేబులకి వెళ్ళి ఎతికి రూపాయి బిల్ల తీస్తాడు ఆయన. తీసి ఆ పల్లెం లేచి గుడి మొత్తం నేనే నడుపుతున్నాడు. నీ భక్తి 2 ఊద్బత్తీలకు, ఈ జేబులకి వెళ్ళి తీసిన 1 రూపాయకు అది భగవంతుడికి ఏ సంబంధము లేదు. అసలు మనం దరిద్రం ఏంటంటే మనం ఆ దేవుని పట్ల ప్రేమనే లేదు. కృష్ణుడే చెప్పాడు, నీ పట్ల నేను అనన్యమైనటువంటి అనురాగాన్ని కలిగి ఉన్నాను అన్నాడు. అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభిర్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యంగా నన్నెవరు చింత చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అన్నాడు. 2వ మాట చెప్పాడు, నమే భక్త ప్రణశ్యతి, మై డివోట్ ఈజ్ నాట్ ఫాల్. నా భక్తుడు చెడిపోడు గాక చెడిపోడు అన్నాడు. మరి దీన్ని కరెక్ట్గా నమ్ముతున్నామా? దేవుని పట్ల అట్లాంటి విశ్వాసం గట్టిగా మన దగ్గర ఉందా? ఒక చిన్న ఆపద, కోడలు పంచాయతో, అల్లుని పంచాయతో, కొడుకు పంచాయతో, భూమి పంచాయతో, అరుగు పంచాయతో కాగానే వెంటనే కౌన్సిలర్ మా అల్లుడు ఉన్నాడు ఫోన్ చేయంటారు, మా బావమరిదికి ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు ఫోన్ చేయంటారు. మరి భగవంతుడా తండ్రి, రోజు నేను పూజలు చేస్తున్నాను, నాకు పక్కింటి అని పంచాయతీ నన్ను సాల్వ్ చేయలేవా అని దేవుని అడగలేవాను? అడిగేటటువంటి ప్రేమ నీకెందుకు పుడతలేదు? మనకంటే చిన్న పిల్లవాడినయం పుట్టినోడు, వాడు తల్లిని తప్ప ఎవరిని అడగాడు. వాడికి ఏ ఆపద వచ్చినా తల్లి దిక్కు చూస్తాడు వాడు. మనం వెంటనే వాడి దిక్కు వీడి దిక్కు, వాడు రావాలి వీడు రావాలి,
ఎంతో మంది ఎన్నో మనం వెంబడి గన్లు పట్టుకొని నిలబడాలన్నంత తీవ్ర స్థాయిలో మనం ఉంటాం. మరి దైవత్వం పట్ల మనకు ప్రేమ ఏది? ఆ ప్రేమ ఒక ప్రహ్లాదునిలాగా, ఒక రుక్మిణిలాగా, ఒక సత్యభామలాగా, ఒక మార్కండేయులాగా, ఒక హనుమంతుడిలాగా, ఒక గోపికల్లాగా, ఒక రాధికలాగా, రాధలాగా ఎందుకు మనలో అట్లాంటి ప్రేమ ఉద్భవించడం లేదు? పరమాత్మ పట్ల తీవ్రత మనకు ఎందుకు లేదు? ఆ దేవుడి గురించి సీరియస్నెస్ లేదు. 24 గంటలు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ, మీ అందరూ అంటారు మనమళ్ళను మనమరాలను చూపించి, మా మనమరాలు ఎంత బాగా డాన్స్ చేస్తుందో తెలుసా, మా మనమాడు పుట్లే ఏంబడే 2వ ఎక్కడ నేర్చుకున్నాడు, ఎంత ఉత్సాహంగా చెప్తారు. మరి దేవుడి గురించి అట్లాంటి ఉత్సాహంగా ఎప్పుడైనా మాట్లాడినామా మనం? భగవంతుడు నాకు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు, ఆయన నా లోపలనే ఉన్నాడు. ఆయన వృద్ధేశ అర్జున తిష్టది అన్నాడు కదా కృష్ణుడే. ఏడున్నవయా భగవంతుడా నీవంటే? నీ హృదయంలోనే ఉన్నాను అన్నాడా లేదా? నీ హృదయంలోనే కూర్చొని ఉన్నాను నేను అన్నాడు కృష్ణుడు. అన్నప్పుడు చేయాల్సింది ఏంటండి? ఆ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని హృదయపూర్వకంగా నమ్మాలన్నా నమ్మకూడదా? బిలీఫ్ ఈజ్ గాడ్ అన్నాడు స్వామి వివేకానంద. నీ నమ్మకమే నీ భగవంతుడు అన్నాడు. మరి వేటిని పాటిస్తలేమే? పాటించకుండా మనం అబ్బా దేవుడు నాకు అన్ని పనులు చేసి పెట్టాలి, నీ పనులు చేయడానికి ఎందుకున్నాడు ఆయన? నిన్ను పుట్టించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంతమంది ఒక్కరిలాగా లేరు, ఇద్దరు ఒకేలాగా లేరు. ప్రతి ఒక్కరిని భగవంతుడు ప్రేమతో సృష్టించాడు. నిన్నొకలాగా ఒకరి డిజైన్ ఇంకో డిజైన్ లేదు. ఇన్ని డిజైన్లు నీ మీద ప్రేమతో సృష్టించాడు. నీవు అమ్మ కడుపులో ఉండగానే నీకోసం తల్లి పాలు రెడీ చేసి పెట్టాడు. అంతకుముందు అమ్మ దగ్గర పాలు లేవు. మన అమ్మ దగ్గర ఇట్లా మనం పుడుతున్నామో లేదో వెంటనే పాలు వచ్చేసినాయి అమ్మ దగ్గర. ఎంత విచిత్రం చూడండి. నీకు ఎన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఇగో ఈ గాలి చేసి పెట్టాడు, ఈ నీరు చేసి పెట్టాడు, సమస్త సృష్టిని భూమండలాన్ని మొత్తం నీకు ఇచ్చి నిన్ను తరించమని చెప్తూ ఉన్నాడు. భగవంతుడేమో మనని ఈ ప్రపంచంలోకి తీసుకొని వస్తే ఈ ప్రపంచంలో ఉన్న నిన్ను భగవంతుడి దగ్గరికి పంపించేటటువంటి గురువుని ఆశ్రయించమన్నాడు. కానీ ఆశ్రయిస్తున్నామా? అటువైపు ప్రయాణం చేస్తున్నామా? మన రోజుల్లో మన సమయం ఎంత ఆ దేవుడికి ఇచ్చేది? 2 ఊద్బత్తీల సమయం. ఊద్బత్తీలు ముట్టియాలి, ఇట్లా తిప్పాలి, పత్త లేకుండా పరిగెత్తుకొని పోవాలా. మరి మన భక్తిలో ఎక్కడ శ్రద్ధ ఉంది, ఎక్కడ ప్రేమ ఉంది? ఏదో ఒకటి చేస్తూ, ఏదో ఒక లాజిక్ మాట్లాడుతూ, ఏదో తప్పు చేస్తూ ఉన్నాం. చెప్తున్నాను కదా, ఏ వ్రతం చేసినా మన మనసు అక్కడ ఉంటలేదు. శ్రీ రామకృష్ణ పరమహంస వారు కలకత్తాలో కాళికామాతను పూజించేవారు, మనందరూ తెలుసు. ఆ కలకత్తా కాళీమాత దేవాలయాన్ని రాణి రాసమని దేవి కట్టింది. అక్కడ ఉండేటటువంటి రాణి గారు ఆ దేవాలయాన్ని కట్టించారు. ఒకరోజు రామకృష్ణ పరమహంస గారు లోపల పూజ చేస్తూ ఉన్నారు కాళీమాతకు. చేస్తుంటే బయట రాణి రాసమని దేవి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆమె అటువైపే చూస్తుంది, కాళికామాతనే చూస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత రామకృష్ణ పరమహంస వచ్చి ఆమె చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. రాణిగారి మీద చెంప మీద కొట్టడం ఏంటి? ఒక పూజారి కొట్టాడు. కొడితే ఆమె అడిగింది పూజ అయిపోయిన తర్వాత, స్వామి నన్ను ఎందుకు కొట్టారు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు నువ్వు అమ్మ ముందులో కూర్చొని ఆలోచించే ఆలోచన ఇదేనా? అమ్మ ముందులో కూర్చొని నువ్వు దైవం పట్ల ఉండాలి కదా ప్రేమ అనేది. కానీ నీకు దైవం పట్ల ప్రేమ ఏడున్నది? నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే కోర్టు గురించి ఆలోచిస్తుందట. కోర్టులో ఏదో పంచాయతీ ఉంటే ఇది ఎట్లా చేయాలనో అని ఆలోచిస్తుంట. కాళికాదేవి కళ్ళతో చూస్తుంది అంతే, కానీ హృదయంలో మాత్రం కోర్టు కనిపిస్తున్నాడు. ఆ మహానుభావుడు గ్రహించాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. మరి మనం పూజలు చేసేటప్పుడు మన మనసు అటువైపు ఉందా? ఆ పరమాత్మ వైపు చూస్తూ ఉన్నామా? దాని హృదయంలో నిలబెట్టుకుంటున్నామా? వీటి ఏమీ లేకుండా రకరకాలైనటువంటి పాపాల్లో మునిగి ఉంటున్నాం. ఆ పాపం మన హృదయం నిండా నిండి ఉన్నది. ఎంత దుర్మార్గం అంటే, ఏ మంచి పని చేయనియదు ఆ పాపం మనని. ఎవడైనా మంచిగా చేస్తుంటే వాడిని ఓర్చుకోము అసలు మనం. ఒక కార్యక్రమం జరిగితే ఎందుకు జరుగుతుందో అని వాడు ముందే ఆలోచన చేస్తాడు. ఆ వీధిలో నడుచుకుంటూ పోతుడు, ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే అబ్బా ఇది ఎంత మంచి ఇల్లు కట్టిండని ఎవడంటే వాడు ఉత్త కట్టినాడు రా, మందిని ముంచి కట్టినాడు అంటాడు పక్కనోడు. అసలు వీనికి ఏమన్నా తెలుసా? వాడు ఎట్లా కట్టిందో వీనికి తెలియదు. కానీ వెంటనే పాప బుద్ధి ఊకే రాదు. అది ఎందుకు అట్లా వస్తుంది అంటే, ప్రపంచం అంతా పాపమే చూస్తున్నాం, పాపమే వింటున్నాం, పాపమే తింటున్నాం, పాపమే తాగుతున్నాం. మరి లేకపోతే టీవీలలో చూడండి, భార్యలు భర్తలను చంపే వాళ్ళని చూపించడం, దాన్ని గంటలు చూపించడం, మనం అందరం గంటలు చూడడం.
మరి ఏ టీవీ వాళ్ళు అరే మేము తీసిన సీరియళ్ల వల్ల కదా ఇన్ని పాపాలు జరుగుతున్నాయి, భార్యల్ని భర్తలు చంపుతున్నారు, భర్తల్ని భార్యలు చంపుతున్నారని చెప్తున్నారు ఎవరన్నా? చెప్పట్లేదు ఎవరు. చేసినటువంటి పాపాన్ని చూపిస్తున్నారు పదే 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 మన హృదయంలో పదే పదే పాపాన్ని చూపించి మన హృదయంలో పాపాన్ని గొంతు వరకు నింపుతున్నారు. ఆ పేపర్లు టీవీలు ఎట్లా దుర్మార్గంగా అయినాయంటే 2010-11 ప్రాంతంలో మేము పుస్తకం రాశాం, హైదరాబాద్ దాన్ని ఆవిష్కరణ చేసినాం. హర్యానా గవర్నర్ గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు వారిద్దరు వచ్చి ఆవిష్కరణ చేశారు. ఆవిష్కరణ మంచి పుస్తకం, నాకు తెలుసు నాది మంచి పుస్తకం కాదా అని. ఆవిష్కరణ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. పోయేటప్పుడు లిఫ్ట్లో ఇరుక్కున్నారు వాళ్ళు. ఆ బిల్డింగ్ లో లిఫ్ట్ జామ్ అయింది. అన్ని టీవీలలో అదే లిఫ్ట్లో ఇరుక్కున్నటువంటి బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు. ఏ పేపర్ చూసినా పొద్దుగాల అదే వార్త. పుస్తకం గురించి ఏం రాసి చివరి లాంటి ఒక పుస్తకావిష్కరణకు వెళ్ళి లిఫ్ట్లో ఇరుక్కున్నారు. అసలు వార్త లిఫ్ట్లో ఇరుక్కున్నారు. అయింది ఈ పుస్తకం చిన్నగా అయిపోయింది. అసలు ఆ లిఫ్ట్లో ఇరుక్కోటి ఈ పుస్తకమే రాయపోదురాదు, ఈ పుస్తకం గురించే రాయకపోదురు. ఇతన పాపు ఏం పాపం, వీఆర్ సిన్నర్స్, పాపాత్ములమైన. అందుకే ఆ పాపమే రోగం. అందుకే జంట మై సిన్ సిన్ను అలా అనా సిన్ వేసుకోవాల్సిందే. పాపాలని పెంచుతున్నారు. మరి నిన్న మనం చూడండి, నేను పేపర్లో ప్రత్యేకంగా నేను 4 పేపర్లు చదువుతా రోజు, గత 30 ఏళ్ల నుంచి ప్రత్యేక 4 పేపర్లు చదువుతా. గత 5 నెల రోజుల నుంచి చూడండి మీరు, ఈ భర్తల్ని చంపిన భార్యల గురించి విపరీతంగా చూపిస్తున్నారు. మీరు ఏ పేపర్ చదువుతాయండి, అది ఆసక్తి పుట్టించడం అన్నమాట. ఇది అమ్మో జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. ఎవరి పరిస్థితి ఏందో తెలియదు. ఈ రోకల్ బండలు గీకల్ బండలు ఉంటే జాగ్రత్త పెట్టండి, బెడ్రూమ్ లోకి రానియకండి, వాటిని కర్రలు పెద్ద ఉంటే లోపల పెట్టకండి అని సూచనలు చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లలో. ఇది ఎందుకు చూపిస్తున్నారు? సమాజానికి పాపం ఇష్టం. అందుకే మనం ఆఖరికి పూజలు అయిపోయిన తర్వాత పాపాత్మ పాప సంభవ అంటాం. నేను పాపాత్ముని, నా పాపం లేకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేస్తాం. అందుకే అంటే ఈ పాపాన్ని హృదయం నిండా నింపుకున్నాం. దీనివైపు ఆలోచింపనిస్తారు ఎవరు? మేము ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఈ విషయాలంటే, బయట సమాజంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు వీటిని ఆలోచింపజేయనిస్తలేరు. ఏమి చేయొద్దు, మీరు కూర్చోవాలి, మామ అనుకోవాలి, అంతే. మీరేం చేయదు, అది మనకు సుఖం. మామ ఓకే, ఇక నువ్వేమైనా చేసుకో. అస్మిన్ వ్యవహారమానే అస్మిన్ వ్యవహార చంద్రమానే భరత వర్షే భరత ఖండే మేరే और దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రసేద. మీ నాయన పేరు ఏం పేరు? మా నాయన పేరు ఫలానా. మర్చిపోతాడు ఆ లోలిలా. మనం మన పూజ, మన జపము, మన ధ్యానము, మనం చేసుకునేటటువంటి నయా పైస జ్ఞానం నీకు లేకుండా అయిపోయింది. అన్ని డిపెండబుల్ అయిపోయినాం మనం. అరే ఆకలి అయితే నీవన్నం తింటావా? నీ పక్కన నోడు తింటే నువ్వు మామ అనుకోవేదుకో. మీ భార్యకు అన్నం పెట్టి మామ నువ్వు తిను త్వం భుజంతి అంటలేవు, మీ కొడుకుని అంటలేవు. మరి నీ ఆకలికి నువ్వు అన్నం తింటున్నావు, మరి నీ పూజ నువ్వు ఎందుకు చేయవు? కనీసం భగవద్ ఆరాధనలో నీకెందుకు శ్రద్ధ లేదు? ఆ శ్రద్ధను కలిగించాలి. ఆ శ్రద్ధను కలిగించేవాడే గురువు. సరైన మార్గంలోకి తీసుకొని పోయేవాడే గురువు. ఆ గురు శక్తి ఎట్లాంటిదంటే నీ లోపల ఉన్న మలినాలను తీసిపడాలి. గుకారం అంధకారస్య అంటే అర్థం అదే. నీవు అంధకారంలో ఉంటే, అజ్ఞానంలో ఉంటే అజ్ఞానంలోకి వెళ్ళి వెలుతురులోకి తీసుకురావాలి. అది గురువు పని. అట్లాంటి గురు పౌర్ణమి నాడు ఈ దేశంలో వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఆ మొత్తము జ్ఞానం 5 లక్షల శ్లోకాల పురాణాలు, 1 లక్ష శ్లోకాల మహాభారతం, బ్రహ్మసూత్రాలు, వేదాల విభజన, 701 శ్లోకాల శ్రీమద్ భగవద్గీత, ఇవన్నీ కూడా మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. ఈ ప్రపంచంలో వ్యాసుడే అన్ని విషయాలు చెప్పాడు. ఆయన ఎంగిలే ఉందట ఈ ప్రపంచం అంతా. ఎన్న భారతే తన్న భారతే. ఏది భారతదేశంలో ఉందో, ఏది ప్రపంచంలో ఉందో అది భారతంలో ఉంది, మహాభారతంలో ఉంది. ఏది ప్రపంచంలో ఉంది అది మహాభారతంలో ఉంది. ఏది మహాభారతంలో ఉందో అది ప్రపంచంలో ఉంది. అట్లాంటి వ్యాస మహర్షి మనకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. అట్లాంటి జ్ఞానం ఇచ్చినటువంటి మనము మరి సినిమా వాళ్ళ విషయంలో జాగ్రత్తగానే ఉన్నాం.
వాళ్ళ ఫోటోలు ముద్దుగా పెట్టుకుంటున్నాం. క్రికెట్ ఆడే వాళ్ళ యొక్క ఫోటోలు జాగ్రత్త పెట్టుకుంటున్నాం. రాజకీయాల ఫోటోలు జాగ్రత్తనే పెట్టుకుంటున్నాం. దేవుళ్ళ కాడికి వచ్చేసరికి మాత్రం మనకు పరిజ్ఞానం లేదు. అక్కడికి వస్తే సైన్స్ అంటాం. నువ్వు చదివిన బైపీసీకి, ఇంటర్మీడియట్లో నువ్వు చదివిన బైపీసీకి సైన్స్ అంటాడు వీడు. సైన్స్, నాకు మొత్తం సైన్స్ తెలుసు. ఏం సైన్స్ తెలుసు? నువ్వేమైనా ఐన్స్టీన్ బామ్మాడిదివా? స్టీఫెన్ హ్యాకింగ్ తమ్ముడవా? నువ్వేమన్నా గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క ఇంట్లో పుట్టినవా? నువ్వు చదివిన సైన్స్ ఎంత? నీ జ్ఞానం ఎంత? ఏపీజే అబ్దుల్ కలాం కంటే మనగాడవా నువ్వు? ఈ దేశానికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యనిచ్చినటువంటి ఒక ముస్లిం ఏపీజే అబ్దుల్ కలాం కంటే గొప్పవాడవా నువ్వు? రామేశ్వరంలో పుట్టాడు. రామేశ్వర క్షేత్రంలో, జ్యోతిర్లింగం క్షేత్రంలో పుట్టాడు. ఎట్లెట్లో కష్టపడి చదువుకున్నాడు. 10 సంవత్సరాలు నిండక ముందుకే రామేశ్వరం నుంచి ప్రయాణం చేసి 100-200 కిలోమీటర్ల వేగంతో పోయి రైలు డబ్బాల నుంచి పేపర్ల కట్ట విసిరేస్తే దాన్ని అందుకొని ఇంటింటికి పేపర్ వేసి చదువుకున్నాడు. తీరా ఆయనకు డెహ్రాడూన్, హిమాలయ పర్వతాల్లో డెహ్రాడూన్లో ఋషికేశ్ దగ్గర ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన ఇంటర్వ్యూ వస్తే వాళ్ళ అక్కవి చెవుల కమ్మలు అమ్మి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఆయన. తీరా ఇంటర్వ్యూకి పోతే సెలక్షన్ కాలేదు. సెలక్షన్ కాకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ పైనుంచి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళి దూకి చచ్చిపోదామని నిలబడగానే వెనక నుంచి ఒక గురువు గారు వచ్చారు. స్వామి, ఏ బాబు చావకు, ఆగు ఆగు అన్నాడు. వెంటనే వెనక్కి చూశాడు. ఒక్క నిమిషం ఆగు, చావకు అంటే ఎందుకు, నన్ను ఎందుకు ఆపుతున్నారు మీరు? నీవు చచ్చిపోవద్దు, ఒక్క నిమిషం ఆగు అని చేయి పట్టుకొని వాళ్ళ ఆశ్రమంగా తీసుకొని పోయారు. ఆ తీసుకొని పోయిన ఆయన ఎవరు? స్వామి శివానంద ఋషికేశ్లో. ఆ శివానంద స్వామి ఆయన తీసుకొని వెళ్ళి ఆయనకు చక్కగా బుద్ధి చెప్పి కూర్చోబెట్టి, స్వామి నేను ఇంత కష్టపడ్డాను, చిన్నప్పటి నుంచి ఎంతో శ్రమపడి నేను ఇగో ఈ చదువులు చదువుకొని నేను ఈ ఉద్యోగానికి వస్తే నాకు తీరా ఇంటర్వ్యూ సెలక్షన్ కాలేదు. ఎంత దుర్మార్గమో! ఆ పరమేశ్వరుడు నా ఎందుకు కరుణ చూపలేదు అని అన్నాడు. అంటే ఆ గురుగారు ఏం చెప్పాడంటే, నాయనా నీవు ఇవాళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదంటే కారణం ఏదో ప్రత్యేకమైన కారణం ఉంది. నువ్వు ఇంకేదో పని చేయడానికి నిన్ను భగవంతుడు బతికిచ్చాడు. ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం పరమేశ్వరుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. కాబట్టి నువ్వు చావడానికి వీల్లేదన్నాడు. ఆ ఏపీజే అబ్దుల్ కలాం గురువుగారు మాట విని వెనక్కి వచ్చి మళ్ళీ ఆయన పూర్తి చేసి మన హైదరాబాద్లో ఉద్యోగం చేశాడు. ఆయన ఎన్నో సంవత్సరాల పాటు చేసి దేశానికి గొప్ప గొప్ప అణ్వాయుధాలు అందించే పనిలో ఉన్నాడు ఆయన. ఆ స్వామివారు ఇచ్చిన ఆశీర్వాదం. అంతకంటే గొప్ప సైంటిస్టులమా మనం? మన పిల్లలు అంటున్నారు ఈ మధ్యలో ఇళ్లలో పిల్లలంతా, నువ్వేం పూజలు చేస్తావు, నువ్వేదో బొట్టు పెట్టుకుంటావు, నువ్వేదో గుడిపోతావు, నీకేం సైన్స్ తెలుసు అంటున్నారు. వానికేం సైన్స్ తెలుసు? అసలు సైంటిస్టులు ఎవరైనా దేవుడు లేడని చెప్తాడా? ఓ సైంటిస్ట్ వచ్చి దేవునితోటి కొట్లాడ పెట్టుకున్నాడు. నువ్వు గొప్పనా నేను గొప్పనా అంటే, ఈ దేవుడు అన్నాడు నేను అందరిని సృష్టించాను, నువ్వు సృష్టించు, నీకు దమ్ముంటే అన్నాడు. ఆ సైంటిస్ట్ ఏం చేసినాడు, నేను సృష్టిస్తా అన్నాడు. సృష్టిస్తూ సరే ఓకే. ఆ మట్టి తీసుకొని పోయినాడు. ఈ దేవుడు అన్నాడు, ఈ మట్టి ఆడబెట్టి అది నాది, ముట్టకు, నువ్వేంతో సృష్టించు. ఈ మట్టి ఏమంది అనుకుంటున్నావు, ఇది నేను సృష్టించింది, నాది తీసుకొని సృష్టిస్తావా నువ్వు? ఇంకా వాడు ఏడికెళ్ళి సృష్టిస్తాడు. వాటితో ఏమన్నా సైంటిస్ట్ తోటి వాడు అటు ఇటు నోరు తెరిచాడు. కాబట్టి దేవతలు దైవత్వము సైంటిస్టులు సృష్టించేది కాదు. ఇది అర్థమయ్యేది కాదు. దేవుడు అంటే మన కిచెన్ పక్కన ఉండే 3x6 ఫీట్లో ఉండే దేవుడు కాదు. అందరికి దేవుడు అంటే ఆడనే ఉండాలి, పక్కనే. ఆ 2 తిప్పితే అయిపోయాయి. ఇక మొత్తం దేవతో నీ తపస్సు విశ్వామిత్రుడు కన్నా గొప్పవాడవు మరి నువ్వు. ఆ 2 ఉత్పత్తులకు, ఈ 2 ఉత్పత్తుల భక్తి మానుకోవాలి. అసలు హిందూ ధర్మము, సనాతన ధర్మము దైవత్వం గురించి అట్లా చెప్పలే. మనకు అర్థం చేయించడానికి గుళ్ళు, గోపురాలు, నీవెట్లా ఉన్నావో చూపించడానికి. మమా నా యొక్క అంశ నుంచి పుట్టినవాడు అని కృష్ణుడే అంటున్నాడు కదా. మమైవాంశ సంభూత కృష్ణుడు చెప్తున్నాడు, నిన్ను నాలాగా సృష్టించానంటున్నాడు. మనం పొరపాటు కూడా దేవుని సృష్టి నాగా అంటలేము. మనంతకు మనం ఏం బాధపడిపోతున్నాం అంటే,
నాకు శని పట్టుకున్నాడు, నాకు రాహు పట్టుకున్నాడు, నాకు గురువు పట్టుకున్నాడు. నన్ను శని వక్రంగా నీ ముఖానికి నేను వక్రంగా చూడకపోతే ఎట్లా చూస్తాడు? నీ ముఖాన్ని ఎవరైనా అట్లే చూస్తాడు. శని నన్ను వక్రంగా చూస్తున్నాడు. ఆయనకి ఏం పని లేదు నిన్ను చూడడానికి. మీ ఆవిడనే నేను చూడదు. శని ఆడికెళ్ళి వచ్చి నిన్ను వక్రంగా చూసి నేను కింద మీద చేస్తాడు. మరి మన తప్పులన్నీ మనం గ్రహాల మీదకి, దేవుళ్ళ మీదకి, రకరకాల వాటి మీదకి దొబ్బేస్తున్నాం. ఆ దొబ్బకుండా నీ ధర్మాన్ని, నీ తత్వాన్ని నీకు సరిగ్గా అర్థం చేయించాలంటే ఒక గురువు నీకు ఎప్పుడు వెంబడి ఉండాలి. ఆ గురు స్థానాన్ని నీవు ఆశ్రయించాలి. కానీ అట్లాంటి ఆశ్రయించనివ్వదు అది. పాండవులనే ఆశ్రయించనివ్వలేదు. పాండవులు ఎన్నో ఏళ్ల తర్వాత అడిగి దౌమ్య మహర్షిని గురువుగా చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న తర్వాత అంత సెటరేట్ అయింది వ్యవహారం. కానీ ఇప్పుడు ఏమీ లేదు, అంత యూట్యూబే గురువు ఇప్పుడు అందరికి. మాకు తెలియని ప్రవచనాలు ఏమున్నాయి, మాకు తెలియని విషయాలు ఏమున్నాయి అనుకుంటున్నారు. ఎవరికి ఏ దారం దొరికితే వాడు కట్టుకుంటున్నాడు. ఎవరికి ఏది ఉన్నది చేస్తే ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంది ఆధ్యాత్మికత అనేది. ఆధ్యాత్మికతకు రూపము లేకుండా పోయింది ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే శాస్త్ర పరిజ్ఞానము లేదు, సరైనటువంటి గురు పరిజ్ఞానము లేదు, ధర్మానికి సంబంధించిన అవగాహన లేదు. ఈ మూడు లేకపోవడం వల్ల ఇవాళ మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అబ్బా, ఇంత నిర్బంధంగా కూర్చోబెట్టి ఏదో కాళ్ళతోటి కట్టేసినట్టు మిమ్మల్ని అందరినీ కట్టేసినట్టు కూర్చోబెట్టి ఇంత గట్టిగా చెప్తున్నానని అనుకోకండి. ఎందుకు ఇంత సీరియస్ గా చెప్పాల్సి వస్తుందంటే మనం నిజమైనటువంటి ఆ భక్తి మార్గంలో ఉండట్లేదు. ఉండకుండా మనం ఏం చేస్తున్నాం అంటే రోజువారీగా రకరకాల పొరపాట్లు చేస్తూ, రకరకాల తప్పులు చేస్తూ వాటన్నిటికీ రోజు దుఃఖపడుతూ ఉన్నాం. మనకు 3 లేవు. 1 P, 2 C, 3 H. P అంటే పీస్, శాంతి లేదు. C అంటే కంటెంట్మెంట్, సంతృప్తి లేదు. 3 H, హ్యాపీనెస్ లేదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? దేవుడు ఎవరు అంటే దేవుడు 3 రూపాలు: సత్యము, జ్ఞానము, అనంతం బ్రహ్మ. బ్రహ్మ ఎవరయ్యా అంటే ఆయనకు సత్యం ఉంది, అనంతుడు ఆయన జ్ఞానం ఉన్నవాడు. ఈ 3 వదిలిపెట్టేసినాం మనం. ఈ మూడు వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా పరుగులు ఎత్తుతూ ఉన్నాం. అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తున్నాం. ఈ పరుగు నుంచి మనల్ని కాపాడేటటువంటిది దైవత్వం ఒకటే. ఆ దైవత్వాన్ని గురువు ద్వారా గ్రహించాల. ఎవరైనా ఒక చోట మంచి గురువు దగ్గర కూర్చొని కొంచెం విననిక నేర్చుకోవాలి. ఎవరికైనా కోపం రావచ్చు, ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నది కూర్చోబెట్టియాలా. సీరియస్ గా చెప్తున్నాను అనుకోకండి. మానవ జన్మ చాలా గొప్పది. ఇది మానవ జాతిని తరింపజేయాలంటే దైవ మార్గం ఒక్కటే శరణ్యం. మనం పశుపక్షాదిలాగా పుట్టలేదు. ఒక పంది, కుక్క, నక్క లాగా లేం మనం. వాటన్నిటికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వము మనకి ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చి నిన్ను తయారు చేసి పంపించాడు. నువ్వు మోక్షం పొందమన్నాడు, నిన్ను విముక్తుని కమ్మన్నాడు, నీ జ్ఞానం తెలుసుకోమన్నాడు నిన్ను. ఆ పని మనం చెయ్యాలి. అది చెయ్యాలంటే ఒకే ఒక్క ఉపాయం మన దగ్గర ఉన్నది. మనలో క్రుక్కుడ్ నేచర్ ఉండొద్దు, కపట బుద్ధి ఉండకూడదు. ఇప్పుడు మొత్తం కపట బుద్ధే. ఏడుకోత మనం తిట్టేస్తాం, పెళ్లి కోత తిట్టేస్తాం. ఆ పెళ్లిలో కూర్చొని వాడేదో బుక్కెడు బూ పెడితే తిని రాకుండా ఈ పిల్లగాడు ఎవరు రా వీళ్ళది అని ఒకడు, కట్నం ఎంత ఇచ్చిదని ఒకడు, బాదుషా బాగాలేదని ఒకడు, బిర్యానీలో ఏంది వీళ్ళు డాల్డా పోసినట్టున్నాను ఒకడు. నీకు బుక్కెడు మృష్టాన్నం ఇతిరేజన పోయితే ఇంత బో పెడితే తినొచ్చుడు. పెళ్లిని మీద కామెంట్ ఎందుకని? లేని తప్పులు, లేని ఒప్పులు చేస్తున్నాం. ఏ పని చేయి క్రికెట్ నేచర్ ఉంటుంది మన దగ్గర. వంకర టింకర బుద్ధి. ఆ వంకర టింకర బుద్ధి వదిలిపెడితేనే భగవంతుడి హృదయంలో ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు సహకరించాలంటే, దేవుడు మన వైపు నిలబడాలంటే మనకు వంకర టింకర బుద్ధి ఉండకూడదు. మీరు పాండవులను చూడండి. కుంతీదేవి అన్నది, నాన్న నన్ను నమ్మకండి, మీరు మీ నాన్న గురించి ఆలోచించకండి, మీరు ఒకే ఒక్క వ్యక్తిని పట్టుకోండి, శ్రీకృష్ణ పరబ్రహ్మను పట్టుకోండి. మరి పాండవులు ఏనాడైనా శ్రీకృష్ణుని వదిలిపెట్టారా? అందుకే శ్రీకృష్ణుడు సాక్షాత్ వాళ్ళ వెంబడుండి యుద్ధములో రథము నడిపాడు. డ్రైవర్ పని చేశాడు వాళ్ళకు. అర్జునుడికి డ్రైవర్ పని చేస్తానన్నాడు. బాణాలు వేస్తే నాకు తగలని అన్నాడు. ఆ దుర్యోధనుడు అర్జునుడు వెళ్ళి ఆయనను కోరుతుంటే ఆయన అన్నాడు, మరి నీకేం కావాలి? దుర్యోధనుడు నీ మొత్తం సైన్యం నాకు ఇచ్చేయమన్నాడు. మరి అర్జునుడు ఏమన్నాడు? నా రథమందు నివసించమయ్యా, నే సెందనము చేసే రిపుల,
నేను సున్నము చేసేద రిపుల, నువ్వు నా రథంలో కూర్చో, నేను శత్రువులను మొత్తం సున్నం చేస్తానన్నాడు. మరి పాండవులను నిరంతరం కనిపెట్టుకొని కాపాడినటువంటి వాడు పరమేశ్వరుడు కదా. మరి ఆ క్రుక్కుడ్ నేచర్ పాండవులలో లేదు. వాళ్ళకి ధర్మ బుద్ధే ఉన్నది, వాళ్ళ దగ్గర కపట బుద్ధి లేదు. చివరిగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. ఆ కపట బుద్ధి లేకున్నటువంటి ఒక బాల్యావస్థ లాంటి బుద్ధి మన హృదయంలో ఉండాలి. మొట్టమొదటి మీరు ఇయ్యాల నుంచి ఒక వ్రతం చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకండి. ఒకరి తప్పొప్పుల గురించి, ఒకరి మంచి చెడ్డల గురించి, ఒకరిని కాలువాటి గుంజడం గురించి, ఒకరిని కింద మీద చేసడం గురించి ఆలోచించకండి. ఈ పని చేయకండి. మీరు దైవత్వం సగం వచ్చినట్టే. ఇదే దైవ బుద్ధి అంటే. ఈ దయా కరుణ మన హృదయం నిండా నింపుకోగలగాలి, అది దైవత్వం. మరి ఆంజనేయుడు చూడండి ఎంత గొప్పవాడు. రాత్రి 9 అవుతుంది, సీతమ్మ వారి దగ్గరకు వచ్చాడు. అమ్మ నేను లోపలికి వస్తా, అయ్యవారు శ్రీరామచంద్రుల వారి రూమ్లోకి నేను వస్తా అన్నాడు. అంటే సీతమ్మ అన్నది, నాయన నువ్వు రావద్దు, నువ్వు రేపు పొద్దున రా, ఇప్పుడు రావద్దు. ఎందుకు రావద్దు? నువ్వు రావడానికి వీల్లేదు, పొద్దున్న నుంచి ఉన్నావు కదా, రేపు మార్నింగ్ మళ్ళా రా. ఎందుకు రావద్దు మళ్ళీ చెప్పాను. మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఇగో ఈ పాపట్లో సింధూరం చూసావా, ఇది నాకు స్వామి దగ్గర రాత్రంతా ఉండే అధికారం నాకు ఇచ్చింది, కాబట్టి నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు. ఒక 5 నిమిషాలు ఆగమ్మా అని పరిగెత్తుకొని పోయి ఒంటి నిండా సింధూరం రుద్దుకొని వచ్చి నిలబడ్డాడు. నీకు గింత సింధూరం ఉంటేనే తెల్లాలు ఉండే అధికారం ఉంటే నా ఒంటి నిండా సింధూరం ఉందమ్మా, నేను ఎందుకు ఉండకూడదు అంటాడు. ఎంత అమాయకుడు. మరి మనకేం చెప్తారు? ఆంజనేయ స్వామి అంటే ఆయన బలాన్ని ఆయన మర్చిపోతే మనం 2 ఊద్బత్తీలు ముట్టించి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నన్ను నవాజ్ రెడ్డి గారు గుర్తు చేశారు, నేను గ్యారంటీ లంకకు పోవాలి అని ఆయన బలం తెచ్చుకోనంటే బయటకు వచ్చినాడు. చాలా మంది ఇదే ఆలోచిస్తున్నారు. ఆంజనేయ స్వామి తన బలాన్ని తాను మర్చిపోయేటోడా? నవవ్యాకరణ పండితుడు, శబ్ద బ్రహ్మ, శాస్త్ర పరిజ్ఞానం గలవాడు. రాముడు ఆయన చూసి అన్నాడు మొదటిసారి చూసినప్పుడు కిష్కిందలో, వీడు చతుర్వేద పరిజ్ఞానం కలిగిన వాడు, మాటలు బాగా మాట్లాడుతున్నాడు అన్నాడు. అట్లాంటి వాడు ఆయన బలం ఆయన మర్చిపోయి నువ్వు 2 ఊద్బత్తీలు ముట్టించి శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాద్వివేకాయం ప్రకీర్తి ప్రజాయం భజేవాయుపుత్రం అంటే లేచి పెగురులాడతాడు ఆయన. నీవు చెప్పడం ఏందయ్యా? ఆ లంకకు పోతే రావణాసుడు అడిగాడు ఆయనను, ఆ నిలబడ్డాడు. అసలు ఎట్లొచ్చావురా నువ్వు లోపలికి? నా లంక అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నేను అగ్నిదేవుని పట్టుకొని వచ్చి మా లంకలో సిలిండర్లు ఫ్రీ, ఎవరు సిలిండర్ ఎల్పిజి కొనాల్సిన అప్పుడే ఉన్నది. ఎన్నికల పథకమే అది ఎలక్షన్ పథకమే, ఇప్పటి పథకం కాదు అది, అప్పటిదే. అగ్నిదేవుడు ప్రతి ఇంట్లో ఫ్రీగా వెలగాలి, అట్లా చేసినట్టు వాడు. వాయువు, మాకు ఫ్యాన్లు అవసరం లేదు, ట్రూప్ బజార్ పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరింట్లో అయినా గిరగిర తిరగాలి ఏసీలు. వాయుదేవుని తెచ్చి కట్టిపడేశాడు. ఆఖరికి అందరి ప్రాణాలు తీసే యముని కూడా తెచ్చి కట్టిపడేసాడు. ఇంతమందిని కట్టేసిన నేను నా లంకలోకి నువ్వు అంత పెద్ద సముద్రం శతయోజనం దాటి నువ్వు ఎట్లొచ్చావంటే, మనమైతే ఏమంటాం, మా ఎమ్మెల్యే సాబ్ తెలుసా నీకు? ఆయన ఎమ్మడే ఉంటా నేను. మనమైతే అట్లా అంటాం. ఆంజనేయ స్వామి ఏమన్నాడు తెలుసా? మై కోను జాంతామనిలే. ఆంజనేయ స్వామి ఏమన్నాడంటే, శ్రీరామచంద్రుల వారి క్రీగంటి చూపు నా మీద పడడం వల్ల నాకు ఈ బలం వచ్చింది, నీ లంకలోకి వచ్చాను, నీ కొంపలోకి వచ్చాను అన్నాడు. ఆయన బలంగా చెప్పుకోలేదు, దైవ బలంగా చెప్పుకున్నాడు. ఇది నమే భక్త ప్రణశ్యతే, మై డివోట్ ఈజ్ నాట్ ఫాల్ అంటే ఇది. అనన్య చింతయంతో మాం ఏజన పర్యుపాసత అంటే ఇది. దేవుడిచ్చిన ప్రతిజ్ఞను నమ్మిన వాడు ఆంజనేయ స్వామి. కృష్ణునికి తలనొప్పి వచ్చింది ఒకరోజు, హెడేక్. అందరు అమ్మలంతా 8 మంది ఉన్నారు, భార్యలు మూవ్ రాసుకుని జండు బామ మృతాంజన జండు బామ తనలాడుతున్నారు. పాపం బయటికి వచ్చింది ఒక ఆమె, ఎదుకులాడుతుంది, ఆ గూట్లో ఎడుందో, మొన్ననే తెచ్చాను దొరకట్లేదా. అప్పుడే నారదుడు వచ్చాడు. ఏమైందమ్మా? ఆ స్వామివారికి లోపల హెడేక్ వచ్చింది, ఆయన ఒకటే హెడేక్ టీ ఇస్తే తాగుతా, జిందా తెలుసు మాతో వస్తే తగ్గట్లేదు అంటే నువ్వు పోయి కనుక్కోపో నారదా అంటే ఆయన లోపలికి పోయాడు. స్వామి ఏది స్వామి, నువ్వు అన్ని పరిశాలు చేపిస్తుంటావు అందరినీ, నీకు హెడేక్ రావడం ఏంది, ఊరందరికి హెడేక్ తెప్పియడం ఏంది అంటే ఆయన అన్నాడు, తగ్గేటందుకు నాకు ఒక చిన్న ఉపాయం ఉంది నారదా, బాగొచ్చినావు,
అంటే ఏం కావాలా స్వామి నీకు చెప్పు, నేను తెస్తా చెప్పు, ఆ మంది ఏం కావాలా? నా నిజమైన భక్తుల యొక్క పాదదులు తీసుకొచ్చి నా తలకు రుద్దితే నా హెడేక్ పోతుంది అన్నాడు కృష్ణుడు. ఇక నాదుడు వెంటనే పరిగెత్తి లోపలికి పోమని 8 మంది వచ్చారు, అష్టభార్యలంతా. సత్యభామ వచ్చానది, నారదా స్వామివారు ఏమైనా చెప్పారా? అదే ఎవరైనా నిజమైన భక్తులు ఉంటే వాళ్ళ పాదదులు తెమ్మనంటే ఆమె అంటున్నాడట, తొందర పోయి తీసుకురాపో బయటికి అంటున్నాడు. మరి ఈమె భక్తురాలు కాదా? తేప తొందర. ఈ నారదుడు పరిగెత్తుకొని పోయాడు. ఊరందరు ఎవరి దగ్గరికి పోయినా కొంచెం స్వామివారికి హెడ్ఏక్ ఉందంటే కొంచెం మీ పాద, ఏం మాట్లాడతావా, స్వామికి నా పాదాలు తీస్తావా కదా? ఎవరు చూసినా ఇదే మాట అంటారు. అమాయకత్వం లేదు వాళ్ళతోటి, తెలివితేటలు ఎక్కువనే వాళ్ళకు, హుషారి జాగా. ఊరందరిని విచారించాడు, ఎవరు ఇస్తలేడు. ఆఖరికి ఆయన వెతుకుంటూ ఆ యమునా నది తీరానికి వెళ్ళాడు. గోపికలు తిరిగే, రాధ తిరిగేటటువంటి స్థలానికి వెళ్ళాడు. నారదుడు అట్లా వస్తుండగానే రాధాదేవి ఊరుకొచ్చింది. ఏం నారదా ఇట్లొచ్చావు, ఏం జరిగింది? ఏమి లేదమ్మా, అక్కడ మన దగ్గర స్వామివారికి ఏమైంది చెప్పు. స్వామివారికి కొంచెం తలనొప్పి వస్తున్నది, మరి మందులు వేస్తలేరా? మా అక్కలంతా ఏం పని చేస్తున్నారు, లోపల ఉన్న వాళ్ళంతా, వాళ్ళకి బుద్ధి లేదు, 1 2 3 తిడతా ఉన్నారు. అంటే ఆయన అన్నాడు, ఏదో నిజమైన భక్తులది నువ్వు చేయబట్టు అని కాళ్ళు లేపినాడు. తీసుకో, నా పాదదులు అనలేదు రాధాదేవి. కాలు పట్టు అనగానే బట్ట తీసుకొని దులుపుకుంటున్నాడు, బట్టలకు దులుపుకుంటున్నాడు కాళ్ళ దుమ్మును. వెంటనే అరుణ గోపికలంతా చూసి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. అరే రాధాదేవి కాళ్ళు లేపింది, ఈయన ఇట్లా ఏమైందండి? ఆ రాధాదేవి అంటుంది, మన స్వామివారికి హెడేక్ వచ్చిందట, వాళ్ళు ఆడు ఉన్న వాళ్ళంతా చప్పుడు చేస్తలేరు, వాళ్ళు ఎవరు పాదూలు ఇస్తలేరట. వాళ్ళు అన్నారు, నారదా మా రాధమ్మ జరపకపోతే మాది కూడా తీసుకో అని అందరు కాళ్ళు ఏం నిలబడ్డారు. దట్ ఈస్ ద రియల్ భక్తి. వాళ్ళకి కపటము లేదు, వాళ్ళతో కుట్ర లేదు. మరి మనది కడుపుల కత్తెర్లు, నోట్ల చక్కెర్లు. వాడు ఇట్లా పోగానే మన ఇండియన్ మెంటాలిటీ అది. ముగ్గురు కూస్తే ఒకడు వెళ్ళిపోయినంటే ఇంటి తక్కువడు కాడరా, వీడు వయసులో ఉన్నవాడు మామూలు కాదని మొదలు పెడతాడు. అనుకుంటుంది వాని హిస్టరీ మొత్తం చెప్తాడు. వాడు పుట్టినప్పటి నుంచి హాస్పిటల్లో పుట్టినప్పుడు వీడు చెప్తాడు, వాడు ఏమేం చేసింది చెప్తారు. ముగ్గురుంట్లకి ఒకరు పోయిందంటే ఇద్దరు కలిసి వాళ్ళని మొత్తం చింతపాటు చేస్తారు. మరి ఏమి దరిద్రం ఉన్నదో మనకు, గాసిప్ అది లేకపోతే బతకలేం మనం. ఈ కుట్ర బుద్ధి వదిలేస్తే పరమేశ్వరుడు కనిపిస్తాడు. పరమేశ్వరుడు దర్శనం అంటే అదే. పార్టీలలో అయినా, వ్యాపారాలైనా, వ్యవహారంలో అయినా, ఇంట్లో అయినా, వాని కాలు గుంజుదామా వీని కాలు గుంజుదాం, పొద్దుగాలేస్తే పని. ఈ మైండ్ సెట్ ఉన్నవానికి నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్నిసార్లు అరుణాచలం. ఈ మధ్య అరుణాచలం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు చూసినా అరుణాచలం అంటున్నాడు. అరుణాచలం అంటే వానికి ఎవడో ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్పారు, తిరుపతి కొండకోవడం అంటే మామూలు భక్తి, అరుణాచలం పోవడం అంటే యు ఆర్ ఏ ఫిలాసఫర్, నువ్వు తత్వజ్ఞాని అని గంటలకి వాడు 14 కిలోమీటర్లు రింగ తిరిగి వస్తుంది. నెలకోసారి పోయేస్తున్నారు. రమణ మహర్షి గురించి ఏం తెలుసు నీకు? రమణ మహర్షి గోచిపాత పెట్టుకొని కూర్చుంటే వంటలు చేసే రూమ్ లో ఒకడు వంట సామాన్లు తెచ్చే శిష్యుడు ఉన్నాడు. ఒకడు రోజు వాడు వంటలు చేసే రూమ్ లో ఒక స్త్రీతోటి సంబంధం పెట్టుకున్నాడు. చాలా ఏళ్ళకి తెలిసింది అది. తెలిసి అందరు కలిసి వాడిని ఆశ్రమంలోకి వెళ్ళి ఎలగొట్టారు. అందరూ వచ్చి చెప్పారు, స్వామి ఇట్లా వాడు పొరపాటు చేశాడు, వాడిని ఎలగొట్టాం అన్నాడు. ఆయన ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. ఒక వారం అయిన తర్వాత వాళ్ళు అట్లా అంటుంటేనే ఈయన మెల్లగా కట్టెపట్టుకొని నడుచుకుంటూ పోయి వాని దగ్గరికి పోయి, నువ్వు దారా అని మళ్ళా తీసుకొచ్చి, నువ్వు ఇప్పటి నుంచి వంట రూమ్లో దిక్కుపోకు, నువ్వు నా దగ్గర ఉండు, నీకు జ్ఞానం ఇక్కడ తెలుస్తుంది అని పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు అందరు కోపం వచ్చింది, ఆశ్రమంలో ఉండే వాళ్ళకి అందరికి వచ్చి, స్వామి అట్లాంటి తప్పు చేసిన వాడిని నువ్వు పక్కన పెట్టుకుంటావా అంటే ఆయన అన్నాడు, వానికి ఎన్నడూ జ్ఞానం నేర్పిరు మీరు? వాడు మీ అందరిలో కూర్చొని నా ముందులో కూర్చొని నా దర్శనాలు చేసుకుంటూ, నా పాదాలు ఒత్తుకుంటూ, నా అనుగ్రహం పొందాలని మీరంతా తల్లాడుతున్నారు. మరి మీ అందరికి వండి పెట్టడానికి ఎవడున్నాడు? వాడల్లా వండి పెడుతున్నాడు. వానికి ఎవడన్నా 2 మంచి మాటలు చెప్పారు ఎప్పుడన్నా? వానికి జ్ఞానం ఎప్పుడైనా ఇచ్చామా మనం? ఇప్పుడు అని మంచిగా నేను కూర్చోబెట్టుకుంటా. కానీ మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే స్త్రీ పురుషుల విషయాలంగానే చాలా తప్పు అనుకుంటారు, కానీ మిగతా తప్పుల గురించి ఆలోచించారు. మనకి ఎంత తప్పులు చేస్తాం, పక్కోని నింద చేయడం కూడా తప్పే, గుర్తుపెట్టుకోండి. ఇతరుల పట్ల ద్వేషభావంతో, అసూయతోటి మాట్లాడడం కూడా మర్డర్ చేసినంతనే, అది అత్యాచారం చేసినంత, హత్య చేసినంత. అదేం తక్కువది కాదు, అదేం పాపం అంటే చిన్నది అనుకోకండి. అది రమణ మహర్షి అదే అన్నాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరిలో ఉన్నటువంటి తప్పులు ఒకవేళ నేను చూసి లెక్క కట్టడం మొదలు పెడితే ఈ ఆశ్రమంలో ఒక కాకి కూడా నిలబడదు అన్నాడు ఆయన.
మీరు వాని గురించి మాట్లాడుతున్నారు కానీ అట్లా చిన్న చిన్న తప్పులు అట్లా ఉన్నాయి. అవి చిన్నవి అనుకుంటున్నాం మనం. దైవత్వానికి చిన్నవి పెద్దవి లేవు. మరి రమణ మహర్షి ఇంత లోతైన జ్ఞానంతో ఉంటే రమణ మహర్షి చుట్టూ తిరుగుతున్నాం. కానీ కొద్దిగా జ్ఞానం పొందాలని ఎందుకు అనుకోవట్లేదు? కాబట్టి ఆ శ్రవణం జరగాలి, గురువుల దగ్గర ఆ స్వాధ్యాయం జరగాలి. అట్లాంటి రియలిస్టిక్ భక్తి వైపు కావాలి. పరమాత్మతో నీకు అట్లాంటి రిలేటివిటీ ఏర్పడాలి. నీకు బాధ వస్తే దేవుడికి ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఏమున్నదో అదే చెప్పు. నన్ను కొద్దిగా ఎమ్మెల్యే చేస్తే బాగుండి అనకు, నాకు ఎమ్మెల్యే కావాలనిపిస్తున్నాను. చెప్పే విధానం లేదు నీ దగ్గర. నీకు కష్టాలు వచ్చినాయంటే దేవుడు ఏం చేయాలో నువ్వే చెప్తావు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకో, నాకు బాగా ఆరోగ్యం బాగాలేదు, గా పచ్చ ఇంజెక్షన్, గా తెల్ల ఇంజెక్షన్, ఆ గ్లూకోజ్ 3 కలిపి నాకు ఇయ్యి అంటే డాక్టర్ ఏమంటాడు? మిమ్మల్ని డాక్టర్ నువ్వు నేను అంటాడా లేదా? మరి దేవుని దగ్గర పోయి మనం ఏం చేస్తున్నాం? ఉల్టా అన్ని మనమే ఏం చేయాలో మనమే చెప్తాం. ఆయన దేవుడు నిన్ను ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టినాక నీవు ఏమనుకుంటున్నావు నీ హృదయంలో యథాతథంగా రియల్గా నీకు ఎట్లా అనిపిస్తే అలా చెప్పు. ఇది నా ప్రాబ్లం, నాకు ఇట్లా ఉంది అని చెప్పు. ఇట్లా చెయ్యాలని మాత్రం దేవుడి దగ్గర చెప్పొద్దు. మీరు అందుకే చూడండి, కృష్ణుడు పాండవులు ఎప్పుడు కూడా మాకు స్వామి నాకు రాజ్యం కావాలి, ఆ దుర్యోధను చేతవాడు చేయలే అన్నారా? ఎప్పుడు అనలే వాళ్ళు. నీ దయ స్వామి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, కృష్ణ నువ్వే మా ఎంబడి అన్నారా లేదా? అందుకు వాళ్ళను పనిగట్టుకొని గెలిపించాడు కృష్ణుడు, ఎంబడుండి గెలిపించాడు, వాళ్ళ వెనుక కూర్చొని గెలిపించాడు, వాళ్ళ ముందర కూర్చొని గెలిపించాడు, అన్ని ఆపదల నుంచి కాపాడాడు. దట్ ఈస్ ద నమే భక్త ప్రణశ్యతి. దేవుడిచ్చినటువంటి ప్రతిజ్ఞలు అవి. కానీ మన హిందూ ధర్మంలో వీటిని పాటిస్తలేరు. ఇప్పుడు ఎవరి లొలి వాందే, ఎవరి కులం వాందే, ఎవరి పార్టీ వాందే, ఎవడి ధర్మం వాందే, ఎవడి భక్తి వాందే. కానీ ఈ జ్ఞానం వైపు ప్రయాణం చేయట్లేదు. ఈ జ్ఞానం వైపు ప్రయాణం చేసేటటువంటి ఒక అవకాశం మన గురు పౌర్ణమి ఇస్తుంది. గురువు ఇస్తాడు. గురు మేవాపి గచ్చేత్, గురువు వైపుకు నువ్వు ప్రయాణం చేయి, ఇది శాస్త్రం చెప్పింది. అట్లాంటి ప్రయాణం మీరంతా చేయాలని మీతోటి కోరుకుంటూ, అట్లాంటి ఒక జ్ఞానాన్ని మనకు భగవంతుడు కలిగించాలని, అట్లాంటి స్థితికి మనం ఎదగాలని మీ అందరితోటి కోరుకుంటూ ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకుందాం. సత్సంగానికి రండి. ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు ఎవరు అనుకోవద్దు. ఎవరిని చాలా మందికి ఏమంటున్నారు, నన్ను చూసి ఏమని అంటున్నాడు, సార్కి ఏమని తెలిసిందా అనుకోకండి. నేను ఎవరి గురించి ఏమంటలేను. చాలా మందికి ఏమంటే ఈ సమస్యలు అందరికి ఉండేటివే ఇవి. మేమేంటంటే చెప్పేది గట్టిగా చెప్తాం. డాక్టర్ ఇంజక్షన్ తీసుకొని వచ్చి భుజానికి ఇట్లా ఒకటి ఇస్తున్నా వద్దా అంటే తగ్గుతుందా? అంటే గోలు తీసుకొని మీదకి వెళ్ళి తిప్పేసి తగ్గుతుందా? డాక్టర్ గోలు నోట్లోకి వేయాలి, డాక్టర్ ఇంజక్షన్ కూర్చాలి, గురువు ఎప్పుడైనా సరే గట్టి ఇయ్యాలి. మరి అందుకే దుర్యోధనుడు సభలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడు మైత్రేయ మహర్షి కూర్చున్నాడు అక్కడ. ఆ ఋషులు భయపడలేదు. వాళ్ళు ఇట్లా ఇప్పటిలాగా రాజకీయ నాయకులకు భయపడేవాళ్ళు కారాలు. కూర్చొని వాడు ఇట్లా అంటున్నాడు. మైత్రేయ మహర్షి ముందు ఎడమతలో కొడుతున్నాడు. వాడు మైత్రేయ మహర్షి లేచి అన్నాడు, నా ముందులైంది రా, తొడలు కొడుతున్నావు నువ్వు, ఆ తొడలు ఇది చచ్చిపోతావు నువ్వు అన్నాడు. ఆ తొడలు ఇరగొట్టింది భీముడు కాదు, లోపల నుంచి మైత్రేయ మహర్షి యొక్క శాపం. కాబట్టి గురువు ఎప్పుడు గట్టిగానే చెప్పాలా. మెత్త చెప్పేటోడు గురువే కాదు అసలు. నాయన జర తొడ ఎందుకు నాయన అట్లా కొట్టుకుంటున్నావు అనలే ఆయన. బిడ్డ నీ తొడలు ఇరుగుతాయన్నాడు. మేం చెప్తే కూడా గట్టిగానే చెప్తాం. కాబట్టి చెప్పడం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, దాన్ని సవరించుకోవాలి. ఆ కరెక్షన్ జరగాలి. నేను ఎప్పుడైనా లోపల కరెక్షన్ జరగాలి. ఈ బయట కరెక్షన్, ఈ పౌడర్ వేస్తే పోయేది కాదు, సచ్చేది కాదండి. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ లాంటిది. ఇది నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి వస్తుంది. తెల్లగా ఒక్కడు తెల్లగా అయింది లేదు, సచ్చేది లేదు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుకోవాలి. ఈ భక్తి కూడా అంటేనే ఉన్నది. అది రోజు గుడికోతరాడు, రోజు శనివారం అంటాడు. మేము ఆ కార్తీక మాసం వాని లోపల నయా పైసా మార్పు రాదు. నేను 5th క్లాస్ నుండి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒక ఆడి మనిషి, తెల్ల ఆడి మనిషి, నల్ల ఆడి మనిషి. ఒక ఆమె రుద్దుకున్నాక వెంటనే మార్పు. ఫెయిర్ అండ్ లవ్లీ తర్వాత ఆఫ్టర్ 2 months ఫెయిర్ అండ్ లవ్లీ అప్లైడ్. ఓ తెల్లగా అయ్యేది. ఎవడైనా తెల్లగా మా బాలెడ్ షాప్ పెట్టుస్తుంది, తెల్లగా అవుతాడా? సాధ్యమవుతుందా? ఇది ఫెయిర్ అండ్ లవ్లీ భక్తి కావద్దయ్యా స్వామి. మీరందరూ మార్పు రావాలా. భక్తిలో పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. నేను మంచిగా ఉన్నానా లేదా, నేను నా లోపల ఏమైనా మార్పు వచ్చిందా, పోయిన సంవత్సరానికి ఇప్పుడు నా లోపల ఏమైనా మార్పు ఉందా, అయ్యప్ప మాలేశారు నా లోపల ఏమైనా మార్పు ఉందా, 41 రోజు నా లోపల ఏమైనా చేయిందా అనుకుంటలేరు. అయ్యప్ప మాల మళ్ళీ వేస్తున్నారు. 30వసారి, నువ్వు ఎన్నోసారి అంటే నేను 42వసారి. అయ్యప్ప స్వామికే మొగడైండు 42వసారి వేసి. అయ్యప్ప స్వామి లేచిన వాడు ఆయన వేలే అన్నిసార్లు.
నువ్వు మళ్ళీ 10th క్లాస్ చదువుతున్నావా? 11వ తరగతికి వెళ్ళు, ఇంటర్మీడియట్ కో, డిగ్రీ చేయి, మళ్ళీ ఎందుకు ఇస్తావు? ఒక్కసారి వేసినామంటే నీ లోపల మార్పు రావాలి, ఆ పరిణామం జరగాలి. అట్లాంటి ఒక మార్గం వైపు వెళ్ళాలని సత్సంగానికి కొంతమంది అనుకుంటున్నారు, సార్ పిలుస్తలేడు, మెసేజ్ పిలువనికి, నా పెళ్లి చేస్తలేదు, ఆల్రెడీ పెళ్లి అయ్యేది, పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని ఎవరు పిలవడానికి అనుకోవట్లేదు. మిమ్మల్ని అందరిని నేను మెసేజ్ పెట్టినా, ఎవరి ద్వారా తెలిసినా ఇది భగవద్వాణి, ఇది వినడం కోసం రావాలి, మన జన్మ తరింప చేసుకోవడం కోసం రావాలి. ఈ వాణి వినడం వల్ల మన హృదయంలో ఉండే మల్యాలు పోవాలి, సారపు ధర్మము విమల సత్యము మన హృదయం నిండా నిలబడాలి. దానికోసం భగవద్వాణి, నా మాటలు ఏవి ఒక్క మాట కూడా ఇది నాది లేదు, అన్ని పరమేశ్వరుడు శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు నా భాషలో చెప్తాను. నేను అంతే, ఫెయిర్ అండ్ లవ్లీ గురించి భగవద్గీతలో చెప్పలే, కానీ నేను నా భాషలో చెప్తాను. నేను అది మీ అందరూ అర్థం చేసుకోవాలని, ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎవరి పట్ల మాకు ఏం ద్వేషం, అసలు నేను ఎవరి గురించి ఆలోచన చేయడం బంద్ చేసినాం, 25 ఏళ్ళు అయింది ఆలోచించడం. ఎవరి గురించి ఆలోచించాం, ప్రేమ ఉంటుందండి, అందరి పట్ల ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ సత్సంగం ఎప్పుడు జరిగిన చిన్న మెసేజ్ వచ్చినా నేను పోతానాలే, అంతేగాని నేను ఫలానా సార్ ఎందుకు విలువ, నన్ను విలువ, పక్కన ఉన్నోడికి ఫోన్ చేసి, పక్కన ఆయన నరేంద్ర రెడ్డికి చేయాలి, తప్పదు, ఆయన వస్తాడు, అని తీసుకొస్తాడు, ముందు ఏదో ఉంటుంది ఏర్పాటు. నరేంద్ర రెడ్డికి చేసి కానీ పక్కన మహేందర్కి ఎందుకు చేయలేదు అనకూడదు. నరేంద్రకి చేసినట్టే నాకు చేసినట్టే అనుకోవాలి. రమేష్ జీకి మెసేజ్ పెడితే రావాలి అంతే. అంటే అది ఈ భగవద్వాన్ని విని కొంచెమన్నా మన లోపల మార్పు రావాలి. ఒక చిన్న అప్పీల్ చేసి ముగిస్తాను. రామాయణం వరుస పెట్టి చెప్పుదామని అనుకున్నాను. రామాయణం అంటే కేవలం 24,000 శ్లోకాలు టపా చెప్పేది కాదు. దాన్ని మొత్తం ఆపరేషన్ సింధూర్ చేద్దామని చూస్తున్నా. దాన్ని శనివారం ఆదివారము లోపల ఒక 50 మంది 100 మంది తోటి క్లోజ్డ్ దాంట్లో కూర్చొని, ఒక టీవీ వాళ్ళు అడిగారు, HM TV వాళ్ళు అడిగారు, మొత్తం రికార్డ్ చేసుకుంటామని. దాన్ని చెప్పుదాం అనుకుంటున్న ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పేర్లు పిల్లలకి ఇవ్వండి. దానికి తగినట్టు హాల్ మాట్లాడుకుంటాం. శనివారం 1.5 సేపు, ఆదివారం 1.5 సేపు, లేదా ఆదివారం 1.5 సేపు, అట్లా సాయంత్రం పూట పెడతాము. తప్పకుండా రండి. మీకు సమోసాలు కూడా మేమే ఇస్తాం, అరటి పండ్లు మేమే ఇస్తాం, భోజనం మేమే పెడతాం. అంటే గురుస్థానంలో ఉండేవాళ్ళు అట్లా నేర్పించాలని ఉంది మనకు శాస్త్రంలో, అర్థమైందా? అందుకోసం అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రండి. ఫోన్లు 1.5 గంటల సేపు ఫోన్లు అన్ని బంద్ చేసి నిశ్శబ్ద వాతావరణంలో రామాయణం ఒక 2 ఏళ్ళు చెప్పుదామని, 2-3 ఏళ్ళు దాన్ని 24,000 శ్లోకాలు మంచిగా అద్భుతంగా కథలాగా కాకుండా నీ జీవితం అలా కనబడాలి. నా జీవితం రామాయణం అనుకోవాలి. అబ్బా రాముడు నేనే పక్కన నడుస్తున్నా అనుకోవాలి. అట్లాంటి ఒక రామాయణం పూర్తి చేద్దామనేటటువంటి ప్లాన్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పేర్లు పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటూ, మరి గాజుల రవీంద్ర గారు, తర్వాత మా సోమయ్య పంతులు గారు వచ్చి అవార్డులు స్వీకరించినందుకు, శ్రీవర్ధన్ గారు వచ్చి ఒక 2 మాటలు లేటుగా వచ్చారు. వారు మాకు అత్యంత ఆత్మీయమైన మిత్రులు. 2 మాటలు మాట్లాడినాక సభ ముగిస్తాం.